పెళ్లి రోజు పెళ్లి కూతురి హడావిడి మామూలుగా ఉండది. చీర కట్టేతందుకొగలు, మేకప్ లేసేతందుకొగలు, జుట్టు కట్టేతందుకొగలు, కోండ్లు పెట్టేతందుకు ఇంకొగలు. ఇట్లా ముద్దుగా అందంగా రెడీ అయితే గాని మండపంలో అడుగు పెట్టరు. ఇక పెళ్లి కాగానే అందరితోని ఫోటోలు దిగి ఆఖర్ల పెనిమిటితోని స్టిల్స్ దిగుతుంటారు. కానీ పాపం గీడో పెళ్లి కూతురు పెండ్లట్లా అయిందో లేదో ఫోటోలు దిగకుండానే పరీక్ష రాసేతందుకు వచ్చింది. తల మీద జీలకర్ర బెల్లం, ఆ జీలకర్ర బెల్లం మీద తమలపాకు ఎట్లా పెట్టినరో అట్లనే ఉన్నాయి. ఇంకా అచ్చింతలు కూడా ఆడాడ జుట్టు లాగినాయి. పెట్టిన బొట్టు కూడా అట్లనే ఉన్నది. అప్పుడే వేసిన జడ, అప్పుడే కట్టిన పసుపు తాడు. సీదా పెండ్లి మండపం నుంచి గ్రూప్ 2 పరీక్షకొచ్చింది ఈ కొత్త పెళ్లి కూతురు. లగ్గమైనాక 5 నిమిషాలు కూడా ఆగిందో లేదో పరీక్ష రాయాలే, కొలువు కట్టాలనే కాయుషుతోని ఇట్లా సెంటర్కి వచ్చేటాలకు తోటి అభ్యర్థులు, పోలీసులు స్పెషల్ గా హ్యాపీ మ్యారేజ్ విషెస్ చెప్పి అట్లనే ఆల్ ద బెస్ట్ కూడా చెప్పిండ్రు. ఈ చెల్లె పేరు నమిత. చిత్తూరులున్న మండపం నుంచి తిరుపతిలున్న ఓ డిగ్రీ కాలేజీ కాడికి వచ్చింది. మరి పరీక్ష మంచిగా రాసి మళ్ళా పోయి అచ్చినోళ్లతోని పోటువలు దిగుతుంది కావచ్చు. కానీ శుభగడియల్లా లగ్గం చేసుకొని కొత్త జీవితంలో అడుగు పెట్టింది. అట్లనే ఇదే శుభముహూర్తానికి పరీక్ష కూడా రాసింది కాబట్టి అండ్ల కూడా మంచి మార్కులు వచ్చి కొత్త కొలువులు అడుగు పెడితే అంతకు మించిన సంతోషం ఇంకేముంటదుల్లా వీళ్లకు కదా. ఇక ఈ పెళ్లి కూతురు కథ ఇట్లుంటే గీ బుడ్డోని కథ ఇంకో తారీఖు ఉన్నది. గురుకులంలో ఎంట్రన్స్ పరీక్ష రాసేతందుకొచ్చిన ఈ తమ్ముడు గేటు దగ్గరనే ఆగి నాకు భయమైతున్నది, నేను లోపలికి పోను, పరీక్ష రాయను అని మస్తు గుబులు పడ్డాడు. అది చూసి అక్కడ ఉన్నోళ్ళు మస్తు షాక్ అయిండ్రు. ఎంత చెప్పినా ఇంటలేడు. ఇక ఇంతల్నే హనుమకొండ ఏసీపీ దేవందర్ రెడ్డి సార్ వచ్చి అట్లా కాదురా బాబు, భయపడకు, నిన్నెవ్వలేమనరు, పరీక్ష మంచిగా రాయి అని ధైర్యం చెప్పి లోపలికి పంపిండ్రు. ఏసీపీ సార్ ఇచ్చిన ధైర్యంతోని ఈ తమ్ముడు పరీక్ష హాలుకు పోయిండు. ఇక అట్లనే ఈ చెల్లను కూడా పోలీసులే పరీక్ష రాసేటట్టు చేసిండ్రు.